అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంటర్మీడియేట్‌కి సంబంధించి టోటల్ గ్రామర్ ఉన్నటువంటి ప్లేలిస్ట్‌ని మీరైతే చూస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొట్టమొదటిగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆ తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, తర్వాత చివర్లో మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్ వస్తాయి. 15 నిమిషాల్లో 4 మార్కులకు సంబంధించినటువంటి టోటల్ టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడినటువంటి సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇందులో చర్చించబడ్డాయి. అట్లానే టెన్సెస్, రూల్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, టోటల్ అన్నీ కూడా ఆర్టికల్‌కి సంబంధించింది కానివ్వండి, ఆల్ ఎక్సర్సైజెస్ 3 మార్కులకు సంబంధించి టోటల్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయితే సులభంగా గుర్తించడం ఎలా, ఈజీగా మీరైతే నేర్చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో అయితే మీకైతే అందుబాటులో ఉన్నాయి. సింపుల్‌గా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, మీరు యాక్చువల్‌గా డిస్క్రిప్షన్ నుంచి ఈజీగా అయితే పొందొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో గనక మీరు అడిగినట్లయితే గ్రామర్‌కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవి మీతో షేర్ చేసుకోవడం, ఆ ప్లేలిస్ట్‌ని షేర్ చేయడం అయితే జరుగుతుంది. అట్లానే మీరు ఒకవేళ నోట్స్‌కి సంబంధించి ఏమైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. లేదా రాసుకోవచ్చు. స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు, రాసుకోవచ్చు అండ్ బాగుంటుంది. అట్లానే గ్రామర్‌కి సంబంధించి కూడా టోటల్ ఎక్సర్సైజెస్, ఆన్సర్స్ కానివ్వండి, షార్ట్ కట్స్ కానివ్వండి అన్నీ డిస్కస్ చేయబడినయి. అవి మీకు డిస్క్రిప్షన్‌లో మీరు చూస్తున్న వీడియో యొక్క ఏదైతే ఇట్లా ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో గ్రామర్ గెలాక్సీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. మనం ఒడిస్సీ 1లోని ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఆర్టికల్స్ అనేవి చూద్దాం. ఆర్టికల్స్ అంటే సింపుల్‌గా మనకు తెలిసిందే. ఏ, యాన్ మరియు ది అన్నమాట. ఈ మూడిటిని కలిపి ఆర్టికల్స్ అంటారు. ఇందులో ఈ 2 ఏవైతే ఉన్నాయో, ఒక అనేటటువంటి అర్థం వచ్చేటటువంటి వాటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటారు మళ్ళీ. ది ఏదైతే ఉందో దాన్ని డెఫినిట్ ఆర్టికల్ అంటారు. ఇవి ఏంటంటే నౌన్స్ ముందు వాడతాం. కామన్ నౌన్స్ ముందు వాడతాం. ప్రాపర్ నౌన్స్ ముందు వాడం. కామన్ నౌన్ అంటే మ్యాన్. కామన్ నౌన్ అంటే బాయ్. ఇట్లా. స్పెషల్‌గా బాయ్‌కి ఒక పేరు ఉంటుంది. అది ప్రాపర్ నౌన్ అవుతుంది. అజయ్ అవ్వచ్చు, విజయ్ అవ్వచ్చు. ఈ నౌన్ స్పెసిఫిక్ కావచ్చు, జనరల్ కావచ్చు. జనరల్ అయితేనేమో ఇండెఫినిట్ వాడతాం. స్పెసిఫిక్ ఏమో ద అనేది వాడతాం. టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ కూడా మనం చూసాం. ఏ అండ్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అంటాం. దాన్ని డెఫినిట్ ఆర్టికల్ అని అంటాం. ఏ యాన్ని ఏ సందర్భాల్లో వాడాలి? కౌంటబుల్ నౌన్స్ ముందు వాడాలి. అంటే ఏంటి? ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, దాన్ని కౌంట్ చేయలేం. ఇన్ని చుక్కలు ఇట్లా ఏం కౌంట్ చేయలేం. ఎయిర్ ఉంది, కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. అమ్ముకునే ఉద్దేశాలతో కొంత ఏదో డబ్బాలు లెక్కనో ఏదో అమ్ముకోవచ్చు బహుశా. బట్ దీస్ ఆర్ అన్‌కౌంటబుల్. కౌంటబుల్ నౌన్స్ ముందు సపోజ్ పెన్సిల్ ఉంది. పెన్సిల్ అనేది కౌంటబుల్. ఎన్ని పెన్సిల్‌ని లెక్కించొచ్చు. ఏ పెన్సిల్. మరి యాన్ ఎప్పుడు వాడతారు? ఏ యాన్‌కి ఒకటే అర్థం. ఒక అనేది. ఎప్పుడు వాడతారు? ఎప్పుడు వాడతాం అంటే ఏ అనేది కాన్సోనెంట్ సౌండ్‌కి వాడతాం. ఏ క్యాట్, ఏ టీచరు, ఏ కారు, యూనివర్సిటీ. ఇక్కడ యాక్చువల్‌గా మనం గమనించినట్లయితే ఏ, ఈ, ఐ, ఓ, యు వీటికి యాన్ అనేది మనం ప్లేస్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిందంటే ఏఈఐఓయు అంటే స్టార్టింగ్‌లో యాపిల్, ఆపిల్, యాన్ ఆపిల్. ఎందుకు పెట్టామో ఇక్కడున్న ఏని బట్టి పెట్టాం. ఎలిఫెంట్. ఏ ఎలిఫెంట్ అనం. యాన్ ఎలిఫెంట్ అంటాం. ఎందుకంటాం? ఈ ఉంది కాబట్టి. ఈ ఏదైతే మొదటి అక్షరం ఉందో అది ఆ నుంచి అమ్మహా వరకు పలికితే ఓవెల్ సౌండ్‌గా పరిగణించి దాన్ని యాన్ అనేది ప్లేస్ చేస్తాం. ఏ అనేమో కాన్సోనెంట్. ఏదైతే కా నుంచి బండిరా ఉందో అక్కడ దాకా ఉన్న వాటిని కాన్సోనెంట్ సౌండ్‌గా మనం భావించి ఏని ప్లేస్ చేస్తాం. మొదటి లెటర్‌ని పరిగణించి. ఇక్కడ టీచర్ టీ. ఇదేం సౌండ్? కా నుంచి బండిరా మధ్య ఉంది కాబట్టి ఏ టీచర్. కా ఎక్కడుంది? స్టార్టింగ్‌లో ఉంది. ఏ కార్. యూనివర్సిటీ మరి యూతో స్టార్ట్ అయింది కదా! మరి మనం ఎందుకు ఏ అని ఇక్కడ ఉంచారు అంటే యూనివర్సిటీ అనేది మనం తెలుగులో రాస్తే ఎలా వచ్చిందో చూద్దాం.
ఇలా వచ్చింది. అంటే హల్లు శబ్దంతో వచ్చింది కాబట్టి యూతోనే స్టార్ట్ అయినప్పటికీ హల్లు శబ్దం వచ్చింది కాబట్టి యాన్ అనేది ప్లేస్ చేయం, ఏనే ప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇన్విటేషన్ అచ్చు శబ్దం కాబట్టి యాన్ ప్లేస్ చేసాం ఒక అని చెప్పడానికి. ఇక్కడ చూడండి హెచ్ హాగా పలకదు, ఆనెస్ట్ ఈ విధంగా పలుకుతుంది కాబట్టి యాన్ ఆనెస్ట్. ఎక్స్‌రే ఎలా పలుకుతుంది చూడండి, ఏ ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఎక్కడి నుంచి వచ్చిందండి, ఆ నుంచి అమ్మహ వరకు ఉన్నటువంటి అచ్చులలో శబ్దంలో నుండి వచ్చింది కాబట్టి యాన్ ఎక్స్‌రే అనేది వాడడం అయితే జరుగుతుంది. తర్వాత ఏ యాన్లు కొన్ని సందర్భాల్లో వాడకూడదు. ఎప్పుడు బహువచనం వచ్చినప్పుడు అన్‌కౌంటబుల్ నౌన్స్ అయిన మ్యూజిక్, వర్క్ ఇట్లాంటివి మనం చెప్పేటప్పుడు యాక్చువల్‌గా వాటి ముందు ఏ అనేది వాడకూడదు. ఇక ఏ యాన్ని ఎప్పుడు వాడతాం? ఏ యాన్ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఒక అంటే ఇండెఫినిట్ మనకేమి ఖచ్చితత్వాన్ని చెప్పదు ఒక మనిషి. ఎవరో ఒక ఆయన వచ్చాడండి, ఒక వ్యక్తి వచ్చాడు, ఎవరో తెలీదు. ఏ మ్యాన్ అంతే, ఏ పర్సన్ అంతే. దా అనేది డెఫినెట్‌గా చెప్తుంది ఇది ఇతను అనేసి. ఏ అనేది చెప్పదు. ఒక వ్యక్తి ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్. ఒకానొకప్పుడు ఒక రాజు ఉండేవాడు. ఒక రాజుకి 7 కొడుకులు ఉండేవాళ్ళు. ఒక రాజుకి ఒక రాజ్యం ఉండేది. అలానో వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఏ కింగ్. ఒకానొక సమయంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి 7 కొడుకులున్నారు. ఆ రాజుకి రాజ్యం ఉండేది అని అని చెప్తాం. ఫస్ట్ మెన్షన్ దేంతో జరుగుతుంది? ఏతో జరుగుతుంది. హల్లు లెటర్ ఉంటే, హల్లు శబ్దం వచ్చేటటువంటి లెటర్ ఉన్నాయి. డా కాబట్టి ఏ వచ్చింది. ఇక్కడండి ఆక్యుపేషన్స్ గురించి చెప్పేటప్పుడు హీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ టీచర్ అట్లా చెప్తాం. షీ ఈజ్ యాన్ ఇంజనీర్ అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అచ్చు శబ్దం మూలంగా యాన్ వస్తుంది. హీ ఎర్న్స్ 5,000 ఏ వీక్ అంటే పర్ వీక్ అనేటటువంటి అర్థంలో చెప్పేటప్పుడు ఏ యాన్ వాడతాం. తర్వాత యాక్చువల్గా ఏనే వాడతాంలేండి, యాన్ రాదు. ఏ వీక్ అట్లానే వస్తుంది. తర్వాత ఏ బిఎడ్ స్టూడెంట్ బి. ఓకే, ఇక్కడ చూడండి యాన్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అంటాం. ఎందుకని? ఎం అందుకని. ఎంబీఏ గ్రాడ్యుయేట్ ఎం వచ్చింది కదా ముందు, అందుకని. తర్వాత కంపారిజన్ చేసేటప్పుడు హీజ్ అ న్యూటన్. జనరల్గా ప్రాపర్ నౌన్స్ ముందు వాడకూడదు, కానీ మనం ఎప్పుడైతే కంపారిజన్ చేస్తామో ఆర్టికల్స్ అనేవి అప్పుడు మనం వాడడం అయితే జరుగుతుంది. ఏ మిస్సెస్ రావు కాల్డ్. ఎవరో మిస్సెస్ రావు అంటండి కాల్ చేశారు. ఆశ్చర్యార్థకాలకి వాడేటప్పుడు వాట్ ఏ డే, వాట్ ఏ మెస్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు అనమాట. జనరల్గా మనకి ఇంకో పర్సెప్షన్ ఉంటుంది, వాట్ ఏ ఫన్ అని వాడుతూ ఉంటాం. అట్లా వాడకూడదు వాట్ ఏ ఫన్ అనేది. అండ్ ఫన్ అనేది గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్కి సంబంధించి కాబట్టి వాట్ ఫన్ అంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా ఏ అనేది ఈ సందర్భాల్లో ఏ కానివ్వండి, యాన్ కానివ్వండి వాడడం అయితే జరుగుతుంది. తర్వాత దా అనేది ఎప్పుడు వాడతారంటే స్పెసిఫిక్గా చెప్పడానికి, తెలిసిన విషయాలని మనం చెప్పడానికి వాడతాం. వెన్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ మెన్షన్, ఐ సా ఏ క్యాట్, ద క్యాట్ వాజ్ బ్లాక్. మనం ముందే చెప్పుకున్నాం, అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి ఇక్కడ కూడా క్యాట్ గురించిన మెన్షన్ ఉంది. ఆ తర్వాత చెప్పేటప్పుడు ద క్యాట్. యూనిక్ థింగ్స్, ప్రకృతిలో గనక ఒకటి గనక ఉంటుంటే దాన్ని సూర్యుడు, భూమి ఇట్లాంటి స్పెసిఫిక్ ప్లేసెస్ మనం చూపించి ఆ డోర్ ఓపెన్ చేయి. టైము, ఆర్డర్ అంటే ఇదేంటంటే ఫస్ట్, లాస్ట్ అట్లానే థర్డ్, సెకండ్ ఇట్లాంటివి ఉంటాయి. వాటికి కూడా మనం దాన్ని చేర్చాల్సి ఉంటుంది. ర్యాంక్స్ ఆర్ టైటిల్స్, ద ప్రెసిడెంట్, ద ప్రిన్సిపాల్ ఇట్లాంటివి. మౌంటైన్స్, రివర్స్, సీస్ ఇలాంటి వాటికి మనం వాడాలి. ద హిమాలయాస్ అని, ద గంగా అనేసి, ద నైల్ ఏవైతే ఈ సముద్రాలు ఉన్నాయో వాటికి ద అనేది మనం ఉంచాల్సి ఉంటుంది. తర్వాత కంట్రీస్కి ఎట్లా అంటే ఈ విధంగా షార్ట్ కట్స్గా రాసేటప్పుడు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద యుఎస్ఏ, ద నెదర్లాండ్స్ ఇదేంటంటే గ్రూప్ ఆఫ్ అనమాట. జనరల్గా ఇప్పుడు ఫిలిప్పైన్స్ ఉందనుకోండి, ఫిలిప్పైన్స్ ఏదైతే దేశం ఉందో ఈ ఫిలిప్పైన్స్ రాసేటప్పుడు
దా పెడతాం. ఎందుకు పెడతాము అంటే ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. నెదర్లాండ్స్ కూడా అంతే. ఒకటికి మించి ఉంటే అలా ద గ్రేట్ బ్రిటన్ అని వాడతాం. అలానే పవిత్ర గ్రంథాల ముందు ద బైబుల్, మాన్యుమెంట్స్ ద తాజ్ మహల్, ద చార్మినార్, ద మహాభారత, ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ద పియానో. జనరల్గా ఇవి ఏ సెన్స్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు దా వాడతారంటే దాని మీద ప్లే చేస్తున్నట్టుగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇవి వాడాల్సి ఉంటుంది. అంటే ప్లేయింగ్ ద పియానో అట్లా అనమాట. సూపర్లేటివ్స్ అదిగోండి ఎస్టీ వస్తుంటాయి. ఈ విధంగా ఫాస్టెస్ట్, బెస్ట్, హోల్ గ్రూప్స్ ద రిచ్ ధనికులందరూ, పూర్ పేదవారందరూ, ఆ విధంగా. శర్మాస్ అంటే ఏంటంటే శర్మ అనేటటువంటి ఇంటి పేరున్న వాళ్ళందరని. ద ఫ్రెంచ్ అంటే ఫ్రెంచ్ దేశస్తులందరని. ద ఇండియన్స్ అంటే ఇండియన్స్ అందరూ అనేసి వస్తుందన్నమాట. ది ఇండియన్. డైరెక్షన్స్ ద నార్త్, ద ఈస్ట్, ద వెస్ట్ ఇట్లాంటివి వాడుతూ ఉంటారు. ఇక ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఏంటంటే ఆర్టికల్ అనేవి ఏ సందర్భాల్లో వాడరు. ప్రాపర్ నౌన్స్ ముందు వాడరండి. కామన్ నౌన్స్ ఉంటాయి. కామన్ నౌన్ అంటే ఏంది? బాయ్. దీని ముందు ఏ బాయ్. మళ్ళా చెప్పేటప్పుడు అయితే ద బాయ్. కానీ ఈ బాయ్కి ఒక పేరు ఉంటుంది. అది గోపి కావచ్చు, హరి కావచ్చు. వాటి ముందు ఎలాంటి ముఖేష్ అంబానీ ఉంది. దాని ముందు ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. ఇండియా ఉంది దేశం పేరు. దాని ముందు ఎలాంటి ది ఇండియా అని వాడకూడదు. కానీ ద యుఎస్ఏ అని వాడచ్చు. ఎందుకని? అబ్రివియేషన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని వస్తుంది కాబట్టి. ఇండియా అని వాడకూడదు. అయితే ఎలా వాడచ్చు ఇండియా కంటే? ద యూనియన్ ఆఫ్ ఇండియా అలా వాడచ్చు. ఇప్పుడు ద ముఖేష్ అంబానీ ఆఫ్ అవర్ ఏరియా అట్లా వాడచ్చు. అంటే నీకు ముఖేష్ అంబానీ తెలుసు కదా, ఇండియాలో టాప్ మోస్ట్ ధనికుడు. ఈజ్ ద ముఖేష్ అంబానీ ఆఫ్ అవర్ ఏరియా. అదిగో అతను ముఖేష్ అంబానీ లాంటోడు అన్న ఉద్దేశంలో వాడేటప్పుడు మాత్రం వాడుకోవచ్చు అన్నమాట ప్రాపర్ నౌన్స్ ముందు. ప్రతిదానికి ఎక్సెప్షన్స్ ఉంటాయి. లాంగ్వేజెస్, సబ్జెక్ట్స్, కలర్స్, గేమ్స్ వీటి దేని ముందు కూడా ఆర్టికల్స్ అనేవి వాడకూడదు. ఫ్రెంచ్ ఉంది వాడకూడదు. భాషగా చెప్పేటప్పుడు తెలుగు ఉంది, తెలుగు ముందు కానీ ఇంగ్లీష్ ముందు కానీ వాడకూడదు. షీ ప్లేస్ టెన్నిస్ ఏదైతే ఆట ఉందో దాని ముందు మనం అయితే పెట్టకూడదు అనమాట. ద ఫ్రెంచ్ అంటే పీపుల్. ఓకే, ద ఫ్రెంచ్ అంటే పీపుల్. ఏ పీపుల్? ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు. ద బ్లూ షర్ట్. ఓకే, కలర్ ముందు పెట్టకూడదు కానీ ద బ్లూ అని వాడకూడదు కానీ ద బ్లూ షర్ట్ అది ఆ బ్లూ షర్ట్ అని స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఆ తర్వాత వచ్చేసి మీల్స్ ముందు లంచ్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, సప్పర్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, వాటి దేని ముందు కూడా మనం ఆర్టికల్స్ అనేవి వాడకూడదు. అయితే ద లంచ్ ఎట్ ద వెడ్డింగ్ వాజ్ డెలిషియస్. అది మనం లంచ్ చేసామే పలానా పెళ్లిలో, అది మాత్రం చాలా చాలా బాగుంది. అలాంటి పరిస్థితులు అయితే మనమైతే అది ఏం చేయొచ్చు అంటే ఆ లంచ్ అనేది అక్కడ చేసాం దిశ చాలా బాగుంది అని మాత్రం చెప్పొచ్చు. తర్వాత మెటీరియల్ నౌన్కి, అబ్స్ట్రాక్ట్ నౌన్కి వాడకూడదు. గోల్డ్ ఉందనుకోండి, సిల్వర్ ఉంది, బ్రాంజ్ ఉంది, దేని ముందు కూడా ఆర్టికల్ అనేది ప్లేస్ చేయకూడదు. ఓకే, కైండ్నెస్ అయితే ద గోల్డ్ రింగ్, ద గోల్డ్ వాచ్ అని వాడచ్చు. ద కైండ్నెస్ షీ షోడ్ మీ ఆమె చూపించిన దయ ఏదైతే ఉందో అనేసి, అట్లాంటివి ఏదైతే ఉందో ఎట్లా ఆమె చూపించింది స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మనం వాడుకోవచ్చు. డిసీజెస్ దేనికి కూడా దా అనేది ఉండదు. అయితే ద ఫ్లూ అని వాడతారు, ద మీజల్స్ వాడతారు, ద నిమోనియా పేషెంట్. నిమోనియాకి దా వాడరు, బట్ పేషెంట్ ఆ నిమోనియా పేషెంట్ ఉన్నాడే అని స్పెసిఫిక్గా చెప్పడానికి మాత్రం వాడతారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆర్ కమ్యూనికేషన్ వాడేటటువంటి ఏవైతే ఉన్నాయో కార్ కానీ, బస్సు కానీ, ఈమెయిల్ కానీ, ఈ సెంట్ మెసేజ్ బై ఈమెయిల్, ఇలాంటి వాటికి ఆర్టికల్స్ వాడరు. ఈ కేమ్ బై ఏ కార్ అన్న, ఈ కేమ్ బై కార్, ఈ కేమ్ బై బస్, వి సెంట్ ఈమెయిల్ అనేది అట్లా వాడతాం. ఓకే, జనరల్గా ఎట్లా దీన్ని కూడా ద మార్నింగ్ టైం అట్లా వాడచ్చు. ట్రైన్కి ముందు వాడరు, బస్సుకు ముందు వాడరు, కారుకు ముందు వాడరు. ఓకే, ద ఈమెయిల్ వాజ్ ఫేక్. ఆ ఈమెయిల్ స్పెసిఫిక్గా చెప్పేటప్పుడు మాత్రం దేని గురించైనా వాడుకోవచ్చు. ఇక కొన్ని మెయిన్ పర్పస్ ఉంటాయి. స్కూల్ కానివ్వండి, టెంపుల్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఏంటంటే
జనరల్‌గా ఇక్కడ మనకొచ్చేసి ఆర్టికల్ అనేది ఏమాత్రం కూడా వాడడం అనేది జరగదు. హి వెంట్ టు ద స్కూల్ టు మీట్ ద టీచర్. కాకపోతే పలానా టీచర్‌ని కలవడానికి పలానా స్కూల్‌కెళ్ళాడని మనం వాడొచ్చు. ఓకే. జనరల్ సెన్స్‌లో మాత్రం వాటి ముందు వాడకూడదు. ఈ సీజన్స్‌కి కూడా మనం వాడకూడదు. సమ్మరు, వింటరు, ఆటమ్ ఇట్లా ఉంటాయి. అయితే ద వింటర్ ఆఫ్ 2020 వాస్ వెరీ కోల్డ్. 2020 చలికాలం మాత్రం భలే చల్లగుంది. అట్లా వాడొచ్చు. ప్లానెట్స్‌లో ద సన్, ద మూన్, ద ఎర్త్ వాడొచ్చు గానీ మిగతాయి వాడేటప్పుడు జూపిటర్ ఉందనుకోండి, అలాంటి వాడికి వాడాల్సిన అవసరం అయితే లేదు. ఏదో ఒక ఆర్టికల్ వాడాలి అనేదైతే అవసరం లేదు. తర్వాత గాడ్‌కి ముందు, హెల్‌కి ముందు, హెవెన్‌కి ముందు ఆర్టికల్స్ వాడకూడదు. అయితే ద గాడ్ ఆఫ్ వారు, ఓకే. ద సొసైటీ ఆఫ్ దట్ ఎరా ఇట్లాంటివి పక్కన ఊతం ఇచ్చేటటువంటి ఏవైతే ఉంటాయో అంటే ద గాడ్ ఆఫ్ వార్, ద గాడ్ ఆఫ్ నేచర్ ఇట్లాంటివి వాటికైతే మనమైతే వాడతాం. ఈ విధంగా అయితే.